మొన్న టమోటా రైతుకు కష్టాలు, ఉల్లి రైతుకు కష్టాలు, ఇప్పుడు మిర్చి రైతుకు కష్టాలు. ఆంధ్రాలో తాజాగా ఎదురవుతున్నటువంటి సమస్య. పెట్టుబడి పెరిగింది, ఆదాయం తగ్గింది. ఎకరా ఒకటికి రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారు. 2019, 20, 2021లో సగటు ధర 12,000 లభించింది. 21, 22లో 13,000 వచ్చింది. 22, 23లో ఏకంగా 20,500 వచ్చింది. 23, 24లో 20,000 వచ్చినాయి. నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆ లెక్కలు నేను మాట్లాడుతూనే ఉన్నా. బట్ క్రిందటేడాది 20,000 దాకా వచ్చింది కదా అని చెప్పేసి కష్టపడి పంట పండించినటువంటి వాళ్ళకి ఇప్పుడు 13,000 రూపాయలకు మించి రావట్లేదు. జనవరి వరకు గరిష్ట సగటు ధర 13,000 దాటలేదు. కరోనా సందర్భంలో కొంత ఇబ్బంది ఎదురైన తర్వాత 2 ఏళ్ళు ఆశాజనకంగా ఉండడంతో ఈ దఫా మిర్చి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే 2024 ఎండింగ్లోను 25లోను ధరల పతనం కొనసాగుతూ ఉంది. 22, 23 సంవత్సరాల మార్కెట్ ధరలు బాగా ఉండడంతో ఇదే తరహా ధరలు పెరుగుతాయని ఆశించినటువంటి రైతులు ప్రస్తుతం మిర్చి సాగుని గొప్పగా ఫీల్ అయితే అది కాస్త భారీగా దెబ్బతింటోంది. లాస్ట్ ఇయర్ జనవరి నుంచి ధరలు తగ్గడంతో కోల్డ్ స్టోరేజ్లు నిల్వ చేసిన సరుకేమో బయటికి పోలేదు. 2023తో పోలిస్తే మేలైన రకాల క్వింటాల్కి 10 నుంచి 15,000 వరకు ధర తగ్గింది. మేలు రకాలు బాడిగా, దేవనారు, డీలక్సు, తేజ వెరైటీలకు 2022, 23 సంవత్సరాల్లో గరిష్టంగా 20 నుంచి 28,000 దాకా వచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఈ ఏడాది సగటున 10 నుంచి 15,000కి తగ్గిపోయింది. ఎకరాకి సగటు 10 క్వింటాల మిర్చి దిగుబడి వస్తుందని అంచనా వేస్తే ధర తగ్గడంతో ఎకరాకి 1,00,000 నుంచి 1,50,000 దాకా రైతులకి నష్టం వస్తుంది. లాస్ట్ ఇయర్ ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ దఫా కోలుకుంటాం అనుకుంటే అది కాస్త దెబ్బతింటోంది. గుంటూరు పరిసర ప్రాంతాల కోల్డ్ స్టోరేజీల్లోనే దాదాపు 18 లక్షల టిక్కీల మిర్చి ఉంది. ప్రస్తుతం రాయలసీమతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోజుకి 40,000 నుంచి 60,000 టిక్కీలు వస్తున్నాయి. కోల్డ్ స్టోరేజీలు నిల్వ ఉన్న సరుకు అమ్ముడుపోవట్లేదు, కొత్త సరుకుకి ఏమో ధర లేదు. ఎకరాకి 1,50,000 దాకా పెట్టుబడి పెట్టినటువంటి రైతులు 2 ఏళ్ల క్రితం కనీసం 1,50,000 వరకు లాభాలు వస్తాయి. 2014లో ఎకరాకు 1,00,000 వరకు నష్టం వచ్చింది. 15లో ఇదే పరిస్థితి కొనసాగింది. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితులు తయారవుతున్నాయి. ఎగుమతి ఆర్డర్లు తగ్గడం, ఇతర రాష్ట్రాల్లో కూడా మిర్చి సాగు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, గత కొంతకాలంగా మిర్చి ధరల్ని వ్యాపారస్తులు తగ్గించి కొనటం, ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి. ప్రస్తుతం చూస్తే పేరెన్నిక్ గాన స్పెషల్ వెరైటీలు తేజ, బాడిగ ధరలు కూడా భారీగా తగ్గినాయి. తేజ కనిష్ట ధర 7,500, గరిష్ట ధర 15,500. బాడిగ కనిష్ట ధర 7,500 నుంచి 13,500. దేవనారి డీలక్స్ కనిష్టం 8,500 నుంచి 15,000 మాత్రమే దొరుకుతోంది. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేయడానికి కూడా ఈ దఫా ప్రాబ్లం అయ్యేలా కనబడుతోంది.